1879 జర్మన్లో ఒక బిడ్డ జన్మించాడు. చిన్నతనంలో అతను నిశ్శబ్దంగా ఉండేవాడు మరియు ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదు. దీనివలన పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎవరూ అతన్ని ఇష్టపడేవారు కాదు. ఒకరోజు క్లాస్లో భవిష్యత్తులో ఏమవుతారని అందరినీ అడిగితే ఆ అబ్బాయి మాత్రం నేను సైంటిస్ట్ అవుతాను అని చెప్తాడు. అది విన్న క్లాస్లో ఉన్న వారందరూ గట్టిగా నవ్వడం మొదలు పెడతారు. అతని పాఠశాలలో ఉపాధ్యాయుల దృష్టిలో అతను దేనికి పనికిరాని దద్దమ్మ. స్కూల్, కాలేజీలో మంచి మార్కులు తెచ్చుకునేవారు, తెలివైన వారు అని వారు నమ్మేవారు. ఈ వాతావరణం అస్సలు నచ్చక ఆ యువకుడు 15 సంవత్సరాలకే స్కూల్ నుంచి డ్రాప్అవుట్ అయ్యాడు. అతనికి నచ్చిన ఫిజిక్స్ పుస్తకాలు చదువుతూ తన జ్ఞాపక శక్తిని పెంచుకోవడం ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత ఇంట్లో ఉన్న పరిస్థితుల కారణంగా అతను ఒక ఆఫీస్లో క్లర్క్గా పనిచేసేవాడు. అది అతనికి ఇష్టం లేకపోయినా సరే అలా పనిచేస్తూనే అతను తన అత్యంత ముఖ్యమైన ఆవిష్కరణలో ఒకటైన స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కనుగొన్నాడు. అతని ఆవిష్కరణను చూసి ఇతర సైంటిస్టులు ఆశ్చర్యపోయి భవిష్యత్తులో ఇలాంటి తెలివైన శాస్త్రవేత్త భూమి మీద పుట్టే అవకాశమే లేదని చెప్పారు. పాఠశాలలో దేనికి పనికిరాని దద్దమ్మ అని చెప్పబడిన ఆయనే ప్రపంచంలోనే గొప్ప మేధావి అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ అయ్యారు.